చేసినటువంటి కొత్త జీవో లోపల జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని కాజులు చేర్చడం జరిగింది. దానివల్ల ఫీల్డ్ జర్నలిస్టులు వేరే అని, అదే విధంగా డెస్క్ జర్నలిస్టులు వేరే అనేటువంటి ఒక భావనను తెర మీద తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక సహృద్భావ వాతావరణంలో పనిచేసేటువంటి మీడియా కుటుంబం లోపల భిన్నమైనటువంటి వైఖరులు తలెత్తే అవకాశం ఉంది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి మేము డెస్క్ జర్నలిస్టుల పక్షాన, అదేవిధంగా మిగతా మాకు మద్దతుగా వచ్చినటువంటి జర్నలిస్ట్ సంఘాలందరి సమక్షం లోపల వారి మద్దతుతోని కోరుతున్నాము. ఈ విధానాన్ని రద్దు చేయాలి. అనాదిగా పాతకాలం లోపల ఎప్పుడో 2 గ్లాసుల విధానం అనేటువంటిది అమల్లో ఉండేదట. దాన్ని సభ్య సమాజం అంతా కూడా ఖండించింది. మరి ఆ పాత విధానాన్ని అవలంబించే విధంగా 2 కార్డుల విధానాన్ని, 2 గ్లాసుల విధానం ఏ విధంగానైతే ఉండేదో అదే విధంగా ఇప్పుడు 2 కార్డుల విధానాన్ని ప్రభుత్వ పెద్దలు తెర మీదకి తీసుకువచ్చారు. ఇది మా డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి గొడ్డలి పెట్టు లాంటిది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. గతంలో పాత విధానంలో ఏ విధంగానైతే డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అందరికీ ఒకే రకమైనటువంటి అక్రిడేషన్ కార్డులు జారీ చేసిందో అదే విధంగా మళ్ళీ తిరిగి పాత విధానంలోనే కార్డులు రద్దు చేయాలి. అదే విధంగా సంక్షేమ పథకాల విధానంలో కూడా మేము ఎలాంటి అవకతవకలకు పాల్పడబోమని, తగ్గించబోమని, మీడియా కార్డులు ఏవైతే ఉన్నాయో, అక్రిడేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా సమానంగా అందిస్తామనేసి కొంతమంది ప్రభుత్వ పెద్దలు లీకులు ఇస్తున్నారు. నిన్న సాయంకాలం పూట ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి ఒక పెద్దాయన చిన్న లీక్‌ను సంతకం కూడా లేనటువంటి ఒక ప్రెస్ నోట్‌లో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీడియా కార్డుల విడుదలను ఖండించకుండా, మీడియా కార్డులను విడుదలను ఉపసంహరించుకునేటువంటి అంశం ఏది కూడా లేకుండా 2 కార్డులు ఉంటాయి. కానీ సంక్షేమ పథకాలు మాత్రము అందరికీ వర్తిస్తాయనేసి చెప్పే ప్రయత్నం చేసిండు. అయ్యా, ఈ మీడియా సమక్షం లోపల మేము అడుగుతున్నాను. అసలు డెస్క్ జర్నలిస్టులకు గాని, జర్నలిస్టులకు గాని మీరు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఇచ్చారో చెప్పండి.